Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ఓకే గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ 18 March 2026 ఈ ఆర్టికల్స్ మనందరం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్, ఎ బిట్ ఆఫ్ ఎ బ్లో ఓవర్ ఇండియాస్ న్యూ కార్బన్ క్రెడిట్ ప్లాన్స్. సో ఈ కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి, న్యూ ప్లాన్ ఏంటి, సో ఇండియా దాంట్లో ఏమేమి ప్రాబ్లం ఉందో అంతా డిస్కస్ చేద్దాం. సెకండ్, ఆన్ సైంటిఫిక్ కొలాబరేషన్ ఇన్ బ్రిక్స్. సో బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వీటి మధ్య సైంటిఫిక్ కొలాబరేషన్స్ గురించి మాట్లాడదాం. థర్డ్, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ టేక్స్ ఎ టోల్ ఆన్ మెడికల్ టూరిజం ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో మెయిన్గా చాలామంది ఇండియాకి మెడికల్ టూరిజంకి వస్తుంటారు, బయటికి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల మెడికల్ టూరిజం బాగా ఎఫెక్ట్ అయిందంట. 4, సుప్రీం కోర్ట్ అలౌస్ 12 weeks పెయిడ్ లీవ్ టు ఆల్ న్యూ అడాప్టివ్ మదర్స్. సో పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు కదా చాలామంది, వాళ్ళకి 12 weeks పెయిడ్ లీవ్ సుప్రీం కోర్ట్ గ్రాంట్ చేసింది. 12 weeks అంటే నియర్లీ 3 months. సో నార్మల్గా మన దగ్గర ప్రెగ్నెంట్ అయితే 6 months లీవ్స్ ఇస్తారు, బట్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి 12 leaves ఇస్తారండి. So this is a very good sign with respect to India, as mother is a mother. అడాప్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా బేబీకి కేర్ ఇవ్వాలి ఆ టైం లోపల. సో మదర్కి పేరెంట్కి మధ్య బాండ్, అదే చైల్డ్కి బాండ్ బిల్డ్ అవ్వడానికి అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే మ్యాక్సిమం విల్ డిస్కస్ ఇన్ ద ఆర్టికల్ వై ఇట్ హెస్ బిన్ హ్యాపెనింగ్. 5, IRDAI మూడ్స్ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ. సో పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఇది మూడ్స్ అన్నాడు. మూడ్స్ అంటే దట్ ఐడియా హ్యాస్ బిన్ ప్రెజెంటెడ్ బై IRDAI. సో ఇది కంప్లీట్గా ఇంకా అవ్వలేదు, ఫైనలైజ్ అవ్వలేదు. సో జస్ట్ ఇది ఒక ఐడియా మాత్రమే. సో ఈ ఐడియా గురించి తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ది 5 articles that we are going to discuss today as part of our Hindu analysis. సో చాలా అంటే చాలా మంచి ఆర్టికల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. మీ గురించి ఎఫర్ట్ పెట్టి మా టీం 5:30కి లెగుస్తున్నారు, మా టీం 5:30కి లేచి తీసుకొని వస్తున్నారు. సో మేక్ ష్యూర్ యూ గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్కి నా ఎఫర్ట్స్ కంటే వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఎక్కువ. ఒక పర్సన్ ఎవ్రీడే మార్నింగ్ 5:30కి లేవగాలి, దట్ టు ఎ ఉమెన్ లెగాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఇష్యూ. తనకి హెల్త్ బాగున్నా బాగోపోయినా ఏం చేసినా చేయకపోయినా షీఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ టు డెలివర్ యూ దిస్ కంటెంట్ అనమాట. సో నా నుంచి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తారో సో దట్ మా కంటెంట్ టీం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఓకే, మేము పెడుతున్న ఎఫర్ట్స్కి ఇక్కడ మాకు అంత జరుగుతుంది అని. సో మేక్ ష్యూర్ మీ గురించి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ బ్యాక్ ఎండ్లో మేము చేస్తున్నాం, ఓన్లీ టు గెట్ యూ గైస్ అవుట్ ఆఫ్ దట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో మిమ్మల్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో ముందుకు తీసుకుని వెళ్ళడానికి మా కంటెంట్ టీం చాలా ఎఫర్ట్ చేస్తుంది, ఓన్లీ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్. సో ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో, ఇంగ్లీష్ కంటెంట్ కంప్లీట్గా ఇంగ్లీష్లో అర్థం కాదు, సో మీ గురించి ఇంగ్లీష్ కంటెంట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మేక్ ష్యూర్ యూ గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఫస్ట్ ఆర్టికల్. సో అక్కడ కార్బన్ క్రెడిట్స్ అన్నాడు ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించి. సో వాట్ ఆర్ కార్బన్ క్రెడిట్స్ అనేసి డిస్కస్ చేస్తాను 1 second, సో దట్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ కార్బన్ క్రెడిట్స్ ఏంటి అన్నది. ఇట్స్ ఆల్వేస్ ఎ సింపుల్ బిజినెస్ ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్ టు లుక్. సో మనందరికీ తెలిసిందే, కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది టెరిస్ట్రియల్ రేడియేషన్ని ట్రాప్ చేస్తుంది. టెరిస్ట్రియల్ రేడియేషన్ ట్రాప్ చేయడం వల్ల టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి.
టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మీరు ఏమంటున్నారంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది, క్లైమేట్ చేంజ్. సో మీ అందరికీ తెలిసిందే, చిన్న పిల్లాడు 6th క్లాస్ పిల్లాడిని తీసుకుని వచ్చిన ఇప్పుడు ప్రెసెంట్ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, దానికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటాడు. సో దిస్ వి ఆల్ నో, ఎవరు కాదన్నా లేదన్నా. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటి, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్, మనం ఏమైతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేస్తున్నామో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నుంచి ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని ఎవరు తగ్గించాలి, నార్మల్ పీపుల్ ఇండస్ట్రీసా అంటే మీరు అందరూ కూడా చెప్పే ఒకే ఒక థింగ్ ఏంటంటే సార్ మనం ఓన్లీ గూడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఇండస్ట్రీస్ ఎమిట్ చేస్తూనే అంటారు. సో ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించాలి. సో ఇండస్ట్రీస్ ఎట్లా వర్క్ అవుతాయి, ఇండస్ట్రీస్ వర్క్ ఆన్ ప్రాఫిట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు దేని మీద వర్క్ చేస్తున్నారో వాడికి అదే పెట్టాలి. సో మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు, ఒక డబ్బులు తీసుకోకపోవచ్చు, గిఫ్ట్స్ తీసుకోవచ్చు, ఒకటి గిఫ్ట్స్ తీసుకొని డబ్బులు తీసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు మనీసాన్ని కొందాం అనుకున్నారు, మనీసాన్ని కొనాలంటే మీరు చికెన్ బిర్యానీ ఇప్పించారనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టర్కి మెయిన్గా ఇండస్ట్రీస్కి ప్రాఫిట్ మోటివ్, ప్రాఫిట్ అనేది వాళ్ళకి కాస్ట్ తక్కువ అవుతే వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా కాస్ట్ తక్కువ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏవైతే మనం కార్బన్ డైఆక్సైడ్ తగ్గించే టెక్నాలజీస్ ఉంటాయో, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు చూసాం కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించే టెక్నాలజీస్ అన్నీ కూడా కాస్ట్లీ. కార్బన్ డైఆక్సైడ్ తగ్గించే టెక్నాలజీస్ అన్నీ కూడా ఏంటి, కాస్ట్లీ. ఇవి కాస్ట్లీ అయితే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. ఎవరు బిజినెస్ పెట్టినా ప్రాఫిట్ పెరగాలని కోరుకుంటారు తప్ప తగ్గాలని ఎవరు కోరుకోరు. ఎయిదర్ యూ ఆర్ మీ, ఎవరు ప్రపంచంలో మన అందరం బిజినెస్ పెట్టినా సరే అందరం కూడా ప్రాఫిట్ కోసం వర్క్ చేస్తాం. సో ఇలాంటి టైంలో ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించమంటున్నాం. సో అలాంటప్పుడు వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే కాస్ట్లీ టెక్నాలజీస్ పెట్టాలి, దానివల్ల వాళ్ళ ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏదైతే మనం కోరుకుంటున్నామో దాని ద్వారా వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో అట్లా సాక్రిఫైస్ చేస్తే ఆ కంపెనీస్ బెనిఫిట్ ఏంటి, సో మనం ఏం చేయాలంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తే వాళ్ళకి ఒక ఎకనామిక్ ఇన్సెంటివ్ క్రియేట్ చేయాలి. సో అంటారు కదా, యూపీ లాంటి స్టేట్స్ పిల్లల్ని తగ్గించట్లేదు, తమిళనాడు ఆంధ్ర లాంటి స్టేట్స్ పిల్లలు తగ్గించాయి. సో అప్పుడు ఆంధ్ర తమిళనాడు లాంటి స్టేట్స్కి ఫినాన్స్ కమిషన్ కొంచెం వెసులుబాటు అంటారు, ఫ్రీడమ్ కల్పించింది కదా. సేమ్ లైక్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అనేసి ఏం చేశారంటే కార్బన్ క్రెడిట్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ ఉంది, కంపెనీ బి ఉంది, రెండు కూడా 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాయి నార్మల్గా ప్రతి సంవత్సరం. బట్ ఫర్ ఏ చేంజ్ ఆలోచించండి, కంపెనీ ఏ ఈ ఇయర్ 10 టార్గెట్ ఎంత అంటే నువ్వు 10 tons నుంచి 8 tons తగ్గించాలి కంపెనీ ఏకి. కంపెనీ బికి కూడా సేమ్ టార్గెట్. కంపెనీ ఏం చేసిందంటే 1% కూడా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించలేదు. బట్ కంపెనీ బి 6 tonsకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించుకుంది. అంటే తన యొక్క 2 tons తగ్గించుకోవడంతో పాటు ఎక్స్ట్రా 2 tons తగ్గించుకుంది. సో ఈ కంపెనీ యొక్క కార్బన్ని కూడా తనే తగ్గించింది. అలాంటప్పుడు కంపెనీ బికి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది, ఈ కంపెనీ ఏదైతే తన యొక్క 2 tons తగ్గించిందో కంపెనీ బి దాని దగ్గర నుంచి క్రెడిట్స్ కొనుక్కున్నప్పుడు. సో కార్బన్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ అంతే, ఎవరైతే ఎక్స్ట్రా కార్బన్ దాస్తారో వాళ్ళందరూ వేరే వాళ్ళకి అమ్మొచ్చు అనమాట. సో ఇదే మన ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్టికల్ 6 కూడా మాట్లాడుతుంది. సో ప్యారిస్ అగ్రిమెంట్ మీ అందరికీ తెలిసిందే, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. సో ఇది మనకి COP21 ఎక్కడ జరిగింది, ప్యారిస్లో జరిగింది. అక్కడ COP21 ప్యారిస్ లోపల, UNFCCC COP21 ప్యారిస్ లోపల మనం క్లైమేట్ చేంజ్ని ఆపడం కోసం ఒక ప్యారిస్ అగ్రిమెంట్ తీసుకొచ్చాం. అందులో ఆర్టికల్ 6 అనేది కార్బన్ మార్కెట్స్తో డీల్ చేస్తుంది అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. A bit of a blur over India's new carbon credit plan. సో దాన్ని బేస్ చేసుకుని మనం కార్బన్ క్రెడిట్ స్కీమ్ తీసుకొచ్చాం. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. The Union Budget 2026 announced 20,000 crore carbon credit program. 20,000 crore carbon credit program అంటే anchored in carbon capture, utilization and storage. సో CCUS అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. కార్బన్ ని క్యాప్చర్ చేయడం అంటే చాలా విధాలుగా చేయొచ్చు. డైరెక్ట్ గా తీసుకొని భూమిలో పాతేయచ్చు, లేకపోతే చెట్టుల్లో దాయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. బట్ ఇప్పుడు మన యొక్క ప్లాన్ ఏంటంటే దాచిన కార్బన్ ని యూటిలైజ్ చేసి స్టోర్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే
సర్క్యులర్ ఎకానమీ అనే కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాగా మన రా మెటీరియల్స్ బిల్డ్ చేయడం అవసరం. వైల్ అఫీషియల్ డాక్యుమెంట్స్ క్లియర్లీ ఫోకస్ ఆన్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్, a parallel narrative has emerged suggesting that farmers will directly benefit through carbon credits, creating confusion about the scheme's intent and beneficiaries. సో ఈ స్కీమ్ లోపల కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయంట, కరెక్ట్గా లేదంట. ఏంటి, ఫస్ట్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ మీద ఫోకస్ చేస్తామన్నారు, అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ కూడా కార్బన్ క్రెడిట్స్కి డబ్బులు ఇస్తామంటున్నారంట. సో దీనివల్ల గవర్నమెంట్ నిజంగా ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది అందరికీ కూడా ఒక చిన్న మైండ్లో ఒక చిన్న డౌట్ వచ్చింది. సో దాని గురించి చూద్దాం. Core objective of the budget announcement. The budget allocation is primarily meant for CCUS technologies, మెయిన్గా కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ టెక్నాలజీస్. సో కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, ఈ టెక్నాలజీ యూజ్ చేసి బయట ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తావు, భూమిలో దాచేసావు, దాన్ని కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అంటారు. బట్ ఇక్కడ అనదర్ పదం ఉంది ఏంటంటే యూటిలైజేషన్. యూటిలైజేషన్ అంటే స్టోర్ చేసిన కార్బన్ని నువ్వు ఎకనామిక్ పర్పస్కి వాడుకుంటే దాన్ని ఏమంటాం, యూటిలైజేషన్ అంటాం. సో ద బడ్జెట్ అలొకేషన్ ఇస్ ప్రైమర్లీ వెంట్ ఫర్ CCUS టెక్నాలజీస్. సో టార్గెట్ సెక్టర్స్ ఏంటంటి, పవర్, స్టీల్, సిమెంట్, రిఫైనరీస్. ఇక్కడ 4 సెక్టర్స్ చూసారు కదా, ఈ 4 కూడా కార్బన్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటారు అనమాట. సో పవర్ అంటే మన ఇండియన్ పవర్ లోపల మెయిన్గా ఏం వాడతాం, బొగ్గు, కోల్, థర్మల్ ఎనర్జీ, అక్కడి నుంచి హెవీగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. స్టీల్ సెక్టర్ అనేది హై కార్బన్ ఇంటెన్సివ్. సిమెంట్, రిఫైనరీస్. సో అందుకే వీటిని ఏమంటామంటే హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్ అంటాం అనమాట. వీటిని ఏమంటాం, జిడ్డు ఎంత కొట్టినా చావన పాము ఇట్లాంటి డైలాగ్స్ వేస్తుంటారు కదా. సో అట్లా ఈ సెక్టర్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించడం అనేది చాలా కష్టం అనమాట. విచ్ ఎమిషన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్. సో ఇందులోనే మ్యాక్సిమం ఎమిషన్స్ ఉన్నాయి, ఇందులోనే ఈజీగా కార్బన్ డైఆక్సైడ్ మనం తగ్గించామంటే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తగ్గించవచ్చు. సో ద రోడ్ మ్యాప్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ క్లియర్లీ ఎంఫసిస్ క్యాప్చరింగ్ CO2 ఫ్రమ్ ఇండస్ట్రియల్ సోర్సెస్. సో మెయిన్గా క్యాప్చరింగ్ CO2 ఫ్రమ్ ఇండస్ట్రియల్ సోర్సెస్. సో CO2ని ఇండస్ట్రియల్ సోర్సెస్ నుంచి క్యాప్చర్ చేయాలి, ఎయిదర్ యూటిలైజింగ్ ఇట్ ఆర్ స్టోరింగ్ ఇట్ అండర్ గ్రౌండ్. సెకండ్ థింగ్ ఏంటి, ఐదర్ వాటిని వాడామనుకోండి ఎక్స్ట్రాగా రా మెటీరియల్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు, లేకపోతే స్టోర్ చేయాలి. సో ఇన్ఫరెన్స్ ఏంటి, ద స్కీమ్ ఈజ్ ఫండమెంటల్లీ అన్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ ఇనిషియేటివ్, నాట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్ స్కీమ్. సో దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమైపోతుంది, ఇక్కడ ఉన్న సెక్టర్స్ అన్ని కూడా ఇండస్ట్రియల్ సెక్టర్స్, వాటి లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించడం అనేది దీని యొక్క పర్పస్. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫార్మింగ్ సెక్టర్ నుంచి కూడా చాలా ఎమిషన్స్ వస్తున్నాయి. మెయిన్గా మీథేన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి. మీ అందరికీ మొన్నే చెప్పా, మన ఇండియా లోపల అగ్రికల్చర్ లోపల మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తాం, ఫ్లడ్ ఇరిగేషన్. ఫ్లడ్ అంటే ఏంటంటే వాటర్ని మొత్తం పొలం అంతా జల్లేస్తాం. సో దాంట్ లోపల ఏమవుతుందంటే ఎనిరోబిక్ రెస్పిరేషన్ అవడం వల్ల మీథేన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. బట్ మీథేన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. మన కార్బన్ డైఆక్సైడ్ కన్నా పొటెన్షియల్ ఎక్కువ, కానీ తక్కువ కాలం ఉంటుంది, ఒక 12 years వరకే ఉంటుంది. అందుకే దీన్ని షార్ట్ లివ్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం అనమాట. బట్ అది చూపించే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మన ఇండియా లోపల లైఫ్ స్టాక్ వల్ల, ఈ అగ్రికల్చర్ రైస్ ప్రొడక్షన్ వల్ల ఎక్కువగా మీథేన్ ఎమిషన్స్ వస్తాయి. సో అగ్రికల్చర్ ఎమిషన్స్ డిఫర్ ఫండమెంటలీ, ఎందుకంటే ఏమొస్తుంది, మెయిన్గా మీథేన్ వస్తుంది లైఫ్ స్టాక్ నుంచి, ఇంకా ప్యాడీ నుండి, ఇంకా నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది ఫెర్టిలైజర్ నుంచి. మనం ఏదైతే నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ వాడతాం అక్కడి నుంచి వస్తాయి. సో దీస్ ఎమిషన్స్ డిఫ్యూజ్, ఇవన్నీ ఏమైతే డిఫ్యూజ్ అయిపోతే బయటికి వెళ్ళిపోతాయి, ఇంకా బయోలాజికల్లీ మీడియేటెడ్. ఎందుకంటే మీకు మేకలు తెలుసా, మీ అందరికీ మేకలు అలా నవ్వులుతుంటాయి, రూమినేటింగ్ యానిమల్స్ అంటారు. ఆ రూమినేషన్ వల్ల వాటి కడుపులోని మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా బయోలాజికల్లీ మీడియేటెడ్. ఏది కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్తో సంబంధం లేదు. ఒక ప్లాంట్ కానీ, ఒక యానిమల్ కానీ, ఒక చేసే యాక్టివిటీ వల్ల ఈ మీథేన్ కానీ ఎమిట్ అవుతుంటుంది అనమాట. సో CCUSకి ఏం కావాలి, పాయింట్ సోర్స్ ఎమిషన్స్. సో నార్మల్గా ఫార్మింగ్ సెక్టర్ నుంచి, లైఫ్ స్టాక్ సెక్టర్ నుంచి ఏదైతే మనకి ఎమిషన్స్ వస్తాయో అవి ఏంటి, బయలాజికల్ ఎమిషన్స్ అవడం వల్ల పాయింట్ సోర్స్ ఉండదు. అగ్రికల్చర్ కానీ, లైఫ్ స్టాక్ కానీ అవన్నీ కూడా నాన్ పాయింట్ సోర్సెస్ అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. నార్మల్గా మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ కింద ఉన్నారు, అపార్ట్మెంట్లో 50 floors ఉన్నాయి, మీకు మీద నుంచి అందరూ బుడగలేసి కొడుతున్నారు. ఏ ఇంటి నుంచి ఎగ్జాక్ట్గా మీకు బుడగతో కొడుతున్నారు మనకు అర్థం అవుద్దా? అర్థం కాదు, ఎందుకంటే దాన్ని ఒక నాన్ పాయింట్ సోర్స్ కింద చూస్తాం. బట్
అదే ఆలోచించండి, మీరు అపార్ట్మెంట్ మీద ఉన్నారు, కింద నుంచి మీ మీద ఎవరు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీకు ఈజీగా అర్థమవుతుందా ఎక్కడి నుంచి నాకు అటాక్ వస్తుందని. అది ఎలివేషన్ యొక్క బెనిఫిట్ కదా. సేమ్ అట్లానే ఎమిషన్స్ కూడా అంతే అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ నుంచి అనుకోండి, డైరెక్ట్గా పొగ్గొట్టం నుంచే వస్తాయి. వాటిని ఏమంటాం మనం, స్మోక్ స్టాక్స్ అంటాం అనమాట. సో డైరెక్ట్గా అక్కడ క్యాప్చర్ చేస్తే సరిపోతుంది, అక్కడ ఈజీగా ఉంటుంది. బట్ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఈ ఏవైతే రూమినేటింగ్ యానిమల్స్, ఈ లైఫ్ స్టాక్ సెక్టర్ కానీ నాన్ పాయింట్ సోర్సెస్ అనమాట, వీటిని క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం. సో దేర్ ఫోర్ ఏం చెప్తున్నాడు, CCUS is unsuitable or unfit for agriculture. So it is mentioned only in emissions inventory context, not as a mitigation pathway under the scheme. So ఈ స్కీమ్ లోపల మెయిన్ పర్పస్ ఎవరి మీద అంటే హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్, ఏమేమి చెప్పాను, రిఫైనరీస్, సిమెంట్, స్టీల్, ఇవి చెప్పాను కదా, వాటి మీదే ఫోకస్ అనమాట. సో ద ప్యారలల్ నరేటివ్ అంటే ఏదైతే ఇప్పుడు మార్కెట్లో అనదర్ నరేటివ్ నడుస్తుందో, సో ఫార్మర్స్ అండ్ కార్బన్ క్రెడిట్స్. సో మీడియా అండ్ పబ్లిక్ డిస్క్లోజర్ హ్యాస్ క్రియేటెడ్ ఎ కౌంటర్ నరేటివ్. సో ఈ మీడియా వాళ్ళకి తెలుసు కదా, పని ఉండదు, ఫస్ట్ దేన్ని కూడా కరెక్ట్గా డిసిఫర్ చేయరు. ఇంకా సెకండ్, ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా అంతే అనమాట, ప్రతి దానికి డబ్బా వేసుకుంటూ ఉంటుంది అనమాట. వీళ్ళు లాంచ్ చేసేది 10 రూపాయలు అయినా దానికి 20 రూపాయలు డబ్బా వేస్తుంది. సో దీనివల్ల ఏమైపోతుందంటే మిస్ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మిస్ఇన్ఫర్మేషన్. అంతెందుకు, ఇన్ అవర్ హిందూ న్యూస్ పేపర్ ఆల్సో బడ్జెట్ లోపల ఇది వచ్చినప్పుడు దీని గురించి మెన్షన్ చేశారు, ఫార్మర్స్ కి కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు అన్నట్టు. సో హిందూ లాంటి న్యూస్ పేపర్లోనే ఇట్లా జరిగినప్పుడు వై కాంట్ ఏ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఏ లోకల్ పర్సన్ కాంట్ అండర్స్టాండ్ ఇట్. సో ఫార్మర్స్ యాజ్ క్లైమేట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ఇన్కమ్ త్రూ కార్బన్ క్రెడిట్స్. సో అక్కడ ఏమి బయట నరేటివ్స్ ఏం నడిచాయంటే ఫార్మర్స్ యాజ్ క్లైమేట్ సొల్యూషన్ ప్రొవైడర్స్. ఆబ్వియస్లీ దే ఆర్ క్లైమేట్ సొల్యూషన్ ప్రొవైడర్స్. ఇప్పుడు గవర్నమెంట్ అనుకుని చేయాలనుకుంటే కార్బన్ క్రెడిట్స్ కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించాలి ఇండియా లోపల అనాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ ని కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో వాళ్ళు క్లైమేట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అనడంలో తప్పులేదు, బట్ వాళ్ళని ఈ స్కీమ్ కి లింక్ చేశారు, ఇన్కమ్ త్రూ కార్బన్ క్రెడిట్స్ అన్నట్టు పెట్టారు అనమాట. So this narrative is based on global rise of voluntary carbon markets. So ఇది మెయిన్ గా ప్రపంచం మొత్తంలో వాలంటరీ కార్బన్ మార్కెట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ప్రాక్టీసెస్ లైక్ సాయిల్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. సో కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే తెలుసు కదా, పొలాన్ని దున్నరు అనమాట. సో దున్నకపోవడం వల్ల కార్బన్ అది దాస్తుంది. ఎగ్రో ఫారెస్ట్రీ అంటే చెట్లని ఇంకా పంటల్ని ఒకసారి పండిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ఎకరాలు ఉన్నాయంటే 2 హెక్టార్స్ ఉన్నాయంటే 1 హెక్టార్ లోపల నేను నా అగ్రికల్చర్ చేసుకొని 1 అగ్రికల్చర్లో ఫారెస్ట్రీ చేసుకుంటా. సో దట్ ఎక్కడి నుంచి వచ్చిన ఎమిషన్స్ ఆ ఫారెస్ట్రీ నుంచి మొత్తం ఆ చెట్లని పీల్ చేస్తాయి. అండ్ బయోచార్ అంటే తెలుసు కదా, బ్లాక్ గా ఉంటుంది, ప్లాంట్ యొక్క రెసిడ్యూని కాల్చిన తర్వాత వస్తుంది అనమాట. అది పొలంలో వేసాం అనుకోండి, చాలా అంటే చాలా మంచిది అనమాట, న్యూట్రియంట్ సప్లై పెంచుతుంది. సో కీ ఇష్యూ ఏంటి, the narrative is not supported by the current budget allocation yet it is gaining traction. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ దీని గురించి ఏం మాట్లాడలేదు, బట్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉందన్నమాట. సో ద రూట్ కాజ్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ ఏంటి, సో ద కన్ఫ్యూజన్ అరైజ్ డ్యూ టు కాన్సెప్చువల్ కన్ఫ్లేషన్ అన్నాడు. ఇక్కడ ఒక కొత్త పదం వాడి చూసాడు, కాన్సెప్చువల్ కన్ఫ్లేషన్ అంటే ఇట్స్ లైక్ ఏ కన్ఫ్యూజన్ బిట్వీన్ 2 థింగ్స్. సో ఆస్పెక్ట్ ఏంటి, ఇండస్ట్రియల్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ టెక్నాలజీస్, బడ్జెట్, అగ్రికల్చర్ కార్బన్ క్రెడిట్స్. సో టైప్ ఏంటి, దీని ద్వారా ఎమిషన్స్ తగ్గుతాయి, దీనివల్ల కార్బన్ రిమూవల్ అవుతుంది అగ్రికల్చర్ ద్వారా. సోర్స్ ఏంటి, ఇది పాయింట్, ఇది నాన్ పాయింట్ సోర్స్ అగ్రికల్చర్. పాలసీ ఫండింగ్ ఎంత, 20,000 కోట్లు పెట్టారు దీనికోసం గవర్నమెంట్ దీని గురించి రూపాయి కూడా పెట్టలేదు. ఇది పక్కాగా చేయాలి, మార్కెట్ రెగ్యులేటెడ్, చెప్పే కదా వాళ్ళ ప్రాఫిట్ కి ఇది లింక్ చేసి ఉంటుంది, ఇది వాలంటరీ మార్కెట్. సో ద బడ్జెట్ యూజెస్ ద బ్రాడ్ టర్మ్ కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో డైరెక్ట్ గా బడ్జెట్ ఏంటంటే ఇండస్ట్రియల్ కార్బన్ క్రెడిట్ యూటిలైజేషన్ స్కీమ్ అని ఉంటే చాలా బాగుండేమో, బట్ డైరెక్ట్ గా బడ్జెట్ ఏం యూజ్ చేసింటామో కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే టర్మ్ యూజ్ చేసింది అనమాట. సో ఇన్క్లూడ్స్ బోత్ ఇండస్ట్రియల్ అండ్ న్యాచురల్ బేస్డ్ క్రెడిట్స్ ఇన్ జనరల్ డిస్కోర్స్. సో దీనివల్ల ఏమైపోయిందంటే కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనగానే అందరూ ఏమనుకుంటారు, వరల్డ్ మొత్తం ఇదే జరుగుతుంది కదా, వాలంటరీగా ఫార్మర్స్ అని కూడా తగ్గించమంటున్నారు. సో ఫార్మర్స్ నిన్నే మాట్లాడాం, T3FF మాట్లాడాం. సో T3FF అంటే ఏంటి,
ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ అవర్ ఫెసిలిటీ, ప్రతి ఒక్కరికి ఒక హెక్టార్కి ఎన్ని డాలర్లు ఇస్తారు, $4 అని మాట్లాడు. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ వరల్డ్ అంతా నడుస్తున్నాయి కాబట్టి అందరూ ఇదే రైట్ అనుకున్నారు. బట్ ఇన్ పాలసీ రియాలిటీ రిఫర్స్ ఓన్లీ టు ఇండస్ట్రియల్ CCUS. బట్ గవర్నమెంట్ ఓన్లీ ఎవరి కోసం చేసింది ఈ స్కీమ్? ఇండస్ట్రియల్ కార్బన్ క్రెడిట్ యూటిలైజేషన్ కోసం. దిస్ టెర్మినాలజీ అంబిగ్యూటీ ఇస్ ద సెంట్రల్ ఇష్యూ. సో గవర్నమెంట్ ఎప్పుడు బీజేపీ కూడా అదే చేసింది, అగ్నివీర్ స్కీమ్ అప్పుడు కూడా అదే చేసింది. అప్పుడు అంత పెద్ద ర్యాలీస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే బీజేపీ ఓవర్ పబ్లిసైజెస్ ఎవ్రీథింగ్. లేకపోతే పీపుల్ అందరికీ అర్థం కావాలని సింపుల్ నేమ్స్ పెట్టేస్తుంటది. బట్ ద కన్ఫ్యూజన్ ఇస్ హూ ఆర్ ద బెనిఫిషరీస్. ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత హూ ఆర్ ద బెనిఫిషరీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పాలసీ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రోడ్ మ్యాప్ ఏంటి? మెయిన్గా టెక్నికల్. సో మెయిన్గా చిమ్నీస్ ఏవైతే స్మోక్ స్టాక్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఇవి క్యాప్చర్ చేయాలి. ఇంకా సెక్టర్ స్పెసిఫిక్ ఓన్లీ 4 సెక్టర్స్ మెయిన్గా మాట్లాడే హార్ట్ వెయిట్, సిమెంట్, స్టీల్, ఫెర్టిలైజర్స్, రిఫైనరీస్ ఇవన్నీ మాట్లాడు. బట్ ద బడ్జెట్ లాంగ్వేజ్ ఇస్ బ్రాడ్ అండ్ పొలిటికల్లీ కమ్యూనికేటివ్. చెప్పా కదా, మ్యాక్సిమం మనం ఇప్పుడు జరుగుతుందంతా ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి చిన్నదాన్ని పెద్దగా చెప్పడం. సో రిజల్ట్ ఏంటి? పబ్లిక్ మిస్ఇంటర్ప్రిటేషన్. చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. మీడియా యాంప్లిఫికేషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. సో ఇన్సైట్ లోపలికి వెళ్తే దిస్ ఇష్యూ ఇస్ క్లాసికల్ గవర్నెన్స్ ఇష్యూ, మిస్ మ్యాచ్ బిట్వీన్ టెక్నికల్ పాలసీ డిజైన్ అండ్ పబ్లిక్ కమ్యూనికేషన్. సో దీన్ని ఏమంటారంట? క్లాసికల్ గవర్నెన్స్ ఇష్యూ. గవర్నెన్స్ అంటే ఏంటి? ద పీపుల్ హౌ దే ఆర్ గవర్న్డ్ ఆర్ రూల్డ్. సో పీపుల్కి ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దేర్ ఈజ్ ఎ లంచ్ అన్నారు మీరు, ఆఫ్టర్నూన్ దేర్ ఈజ్ ఎ లంచ్. బట్ నువ్వు స్పెసిఫై చేయాల్సింది ఏంటంటే ఇది వెజ్జా నాన్ వెజ్జా. ఎందుకంటే దెర్ ఇస్ అ పాపులేషన్ హూ డోంట్ ఈట్ నాన్ వెజ్, సారీ అదే హూ డోంట్ ఈట్ నాన్ వెజ్. సెకండ్, ఇది నీ కమ్యూనిటీ కోసం నువ్వు పెట్టుకుంటున్నావు లేదా ఊరందరి కోసం పెడుతున్నావు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ సో దట్ దే కాంట్ బి ఎనీ కోఇన్సిడెన్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా విజయనగరంలో ఒక కొంతకాలం క్రితం ఒక టాప్ ఎమ్మెల్యే యొక్క కూతురు పెళ్ళయింది. అతను ఏం చేశారంటే అతను డైరెక్ట్గా కార్డ్స్ పంచకుండా కౌన్సిలర్స్ చేత వాళ్ళ యొక్క పబ్లిక్ ఏజెంట్స్ చేత కార్డులు పంపించారు. బట్ ఈ కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఏం చేశారు? మొత్తం ఊరంతా కార్డులు పంచారు. సేమ్ ఆ ఎమ్మెల్యే పెళ్ళికి మొత్తం వాళ్ళ ఎమ్మెల్యే కూతురు పెళ్ళికి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఎవరికి భోజనాలు లేవు. సో ఇక్కడ ఏంటి మెయిన్గా డిస్టర్బెన్స్ ఏం జరిగింది? గవర్నెన్స్ ఇష్యూ. నువ్వు కరెక్ట్గా చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి ఏంటి దాని యొక్క పర్పస్ అని. సో ఎమర్జింగ్ ఆపర్చునిటీ ఏంటి? అగ్రికల్చర్ కార్బన్ మార్కెట్. సో దీన్ని బట్టి ఒకటైతే క్లారిటీ వచ్చింది, అగ్రికల్చర్ కూడా ఎలాంటి మార్కెట్ కావాలి. ఈవెన్ దో నాట్ పార్ట్ ఆఫ్ ది కరెంట్ స్కీమ్. సో గవర్నమెంట్ ప్రెసెంట్ ఫోకస్ చేయట్లేదు. ద ఆర్టికల్ ఐడెంటిఫైస్ అ ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మెయిన్గా ఏమొస్తున్నాయని చెప్పా, మీథేన్. సో పొటెన్షియల్ బెనిఫిట్ ఏంటి? ఈ కార్బన్ క్రెడిట్స్ వల్ల ఫార్మర్స్కి ఒక ఎడిషనల్ ఇన్కమ్. మన ఇండియా లోపల తెలుసు కదా, 100% జీడిపి ఉంటే అందులో 16% జీడిపి ఏ సెక్టర్కి వెళ్తుంది? అగ్రికల్చర్కి వెళ్తుంది. అగ్రికల్చర్ మీద డిపెండెంట్ పాపులేషన్ అంతా 50%. అంటే వీళ్ళ ఇన్కమ్స్ అనేవి బాగా తక్కువ. సో వీళ్ళ ఇన్కమ్స్ని సప్లిమెంట్ చేస్తుందా లేదా? ఎడిషనల్ ఫార్మర్ ఇన్కమ్ హెల్ప్ అవుతుంది. ప్రమోషన్ ఆఫ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో దీని ద్వారా వీళ్ళు అగ్రో ఫారెస్ట్రీ ఇలాంటివన్నీ సపోర్ట్ చేసుకుంటారు. సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కార్బన్ సెక్వెస్ట్రేషన్ టెక్నాలజీస్ ద్వారా. సాయిల్ క్లైమేట్ మిటిగేషన్ త్రూ కార్బన్ సెక్వెస్ట్రేషన్. సో ఇలాంటి పాయింట్స్ అన్ని మెయిన్స్లో పడిన తర్వాత యువర్ ఆన్సర్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. సో మీరు ఆన్సర్స్ లోపల అన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఫార్మర్ ఇన్కమ్ సప్లిమెంటేషన్ కానీ, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ప్రమోషన్ కానీ, సాయిల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కానీ అన్నీ మెన్షన్ చేయాలి. ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఏంటి? పైలట్ ప్రాజెక్ట్స్. సో కొన్ని ప్రైవేట్ సెక్టర్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చేసి ప్రజెంట్ ప్రపంచం వరల్డ్ అంతా ఏం చేస్తుంది? NBS చెప్పా కదా, NBS అంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఫార్మర్స్ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో నేచర్ బేస్డ్ కార్బన్ క్రెడిట్స్ గురించి వరల్డ్ అంతా ట్రై చేస్తుంది అనమాట. దీని అయినా ఏం కావాలి మనకి? గవర్నమెంట్ ఇప్పుడు 20,000 crore పెట్టింది ఓన్లీ ఇండస్ట్రీస్ కోసం. సో అట్లా అగ్రికల్చర్ కోసం కూడా ఒక 80,000 crores అంతా పెట్టాలన్నమాట. మెయిన్గా ఎందుకంటే ఫార్మర్స్ చాలా ఎక్కువ కదా. సో సపరేట్ ఫండింగ్ ఉండాలి, పాలసీ ఆర్కిటెక్చర్ ఉండాలి, వెరిఫికేషన్ సిస్టమ్స్ ఉండాలి, వీటికంటూ మెకానిజమ్స్ ఉండాలి. ఎందుకంటే కార్బన్ క్రెడిట్స్ ఇస్ థింగ్ దట్ యూ డోంట్ నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే కార్బన్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తాను, వేరే వాళ్ళు అదే క్లెయిమ్ చేయొచ్చు. సో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫండింగ్, పాలసీ ఇంకా వెరిఫికేషన్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంటాక్ట్ అండ్ స్ట్రిక్ట్ ఉండాలన్నమాట. సో సపరేట్ ఫండింగ్, పాలసీ ఆర్కిటెక్చర్ అండ్ వెరిఫికేషన్స్.
సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా ఏంటి, ఇండియాకి దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఇండియాస్ క్లైమేట్ స్ట్రాటజీ మస్ట్ అడ్రస్ టూ ఫ్రంట్స్. ఒకటి ఇండస్ట్రియల్ ఎమిషన్స్, దాన్ని ఏమంటాం స్మోక్ స్టాక్ అప్రోచ్ అంటాం, అదే పొగగొట్టాలు తెలుగులో చెప్పాలంటే. సో 3 CCUS ఎసెన్షియల్ ఫర్ నాన్ జీరో టార్గెట్స్, మనం ఏదైతే 2070కి నెట్ జీరో అని చెప్పాం కదా, అవన్నీ అచీవ్ చేయాలంటే ఇవి కావాలి. ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్. నెక్స్ట్ ఏంటి, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, దాన్ని NBS అంటాం, ఇందాక చెప్పినా కదా. సాయిల్ అప్రోచ్ త్రూ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ ఎసెన్షియల్ ఫర్ carbon removal and rural sustainability. So this argues for a dual track climate strategy. సో ఇలాంటి వాటిని ఏమంటాం, ఒకవైపు ఇండస్ట్రీ ఇంకొక వైపు అగ్రికల్చర్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం డ్యూయల్ ట్రాక్ క్లైమేట్ స్ట్రాటజీ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. రిస్క్ ఇఫ్ కన్ఫ్యూజన్ పెర్సిస్ట్, ఒకవేళ రిస్క్ ఏంటి, పాలసీ క్రెడిబిలిటీ రిస్క్, మిస్అలైన్డ్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ రిడ్యూస్ ట్రస్ట్. సో అలా మిస్అలైన్ చేసుకుంటే ట్రస్ట్ రెడ్యూస్ అయిపోద్ది. ఫార్మర్స్ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ అంతా సొల్లు చెప్తుందని ఫీల్ అవుతారు. ఫార్మర్స్ డెల్యూషన్మెంట్ ఇఫ్ బెనిఫిట్స్ డోంట్ మెటీరియలైజ్. సో ఫార్మర్స్ అనేవాళ్ళు మాక్సిమం కమ్యూనిటీ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్స్ వెళ్తే వాళ్ళు ఒకవేళ రివర్స్ అయిపోతే గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం పవర్లోకి రాదు. సో మెయిన్ ప్రాబ్లం అది. మాక్సిమం ఓట్ బ్యాంక్ అక్కడి నుంచి ఉంది. ఇన్ఎఫిషియంట్ రిసోర్స్ అలొకేషన్, మిక్సింగ్ టూ డిస్టింక్ట్ పాలసీ డొమైన్స్. సో అగ్రికల్చర్ వేరు, ఇండస్ట్రీ వేరు, రెండు కలిపిస్తారు అనుకోండి, రిసోర్స్ అలొకేషన్ కరెక్ట్గా జరగదు, ఎక్కడ కూడా అవుట్కమ్స్ విజిబుల్ అవుట్కమ్స్ అనేవి కనబడవు. సో డిలేడ్ క్లైమేట్ యాక్షన్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ మెషర్స్లో ఇంప్లిమెంటేషన్. సో కన్క్లూజన్ ఏంటి, the article highlights that confusion surrounding India's carbon credit plan is not merely semantic but structural. While the government has made decisive push towards industries decarbonization by CCUS, the simultaneous rise of agriculture carbon credit narratives reflects a untapped but separate policy domain. So ఇప్పుడు గవర్నమెంట్ తప్పు చేసినా సరే ఒక డొమైన్ కనబడుతుంది. మూవింగ్ ఫార్వర్డ్, ఇండియా మస్ట్ అడాప్ట్ క్లియర్ మల్టీ సెక్టోరల్ క్లైమేట్ స్ట్రాటజీ ఆర్ డ్యూయల్ ట్రాక్ క్లైమేట్ స్ట్రాటజీ అనొచ్చు, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ స్మోక్ స్టాక్ సొల్యూషన్స్ అండ్ సాయిల్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఎట్లాంటి టర్మ్స్ యూజ్ చేసి మీరు కన్క్లూజన్ రాశారంటే యూ విల్ గెట్ మోస్ట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఐఎమ్ గివింగ్ యూ గ్యారంటీ. ఎందుకంటే ఈ ఆన్సర్ నేను చదివినా సరే మీకు ముద్దు పెట్టి 10 మార్కులు వేస్తాం, 15. సో అట్లా ఉంటాయి అనమాట. మెయిన్గా ఏంటంటే అవర్ ఆన్సర్ షుడ్ రిఫ్లెక్ట్ ద టాపర్. ఏదైతే టాపర్ అంటే ఏం కాదు, కంపారిటివ్లీ మనదే బెస్ట్ ఆన్సర్ అనిపించింది. సో a lack of conceptual clarity between industrial carbon capture and agriculture carbon sequestration has led to policy confusion in India's carbon credit framework critically analyze అన్నాడు అనుకోండి. ఎట్లాంటి క్వశ్చన్ మెయిల్స్లో వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, అసలు మీరు కరెంట్ అఫైర్స్ చదవట్లేదు, ఒక పర్సన్ కరెంట్ అఫైర్స్ చదవని పర్సన్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు హీ విల్ గో బాంకర్స్. అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఆ టైంలో ఎగ్జామ్ టైం అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ యూ కెన్ మేక్. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి 690 మార్క్స్ వచ్చాయి. ద ఓన్లీ డిఫరెన్స్ షీ గుడ్ హ్యావ్ గాట్ ద ర్యాంక్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జిఎస్ పేపర్ 3 తనకు 60 వచ్చేసాయి. అదే దానికి జిఎస్ పేపర్ 3 ఒక 40 మార్క్స్ యాడ్ అయ్యి ఇంకెక్కడ ఒక 10 మార్కులు యాడ్ అంటే షీ వుడ్ హ్యావ్ బికమ్ IAS. సో అట్లా చెప్తున్నా, ఎప్పుడు కూడా మన యొక్క డెస్టినీ మన చేతుల్లోనే ఉంటుంది. సో జిఎస్ పేపర్ 3 కానీ పేపర్ 2 కానీ ఎస్ఏ కానీ ఎథిక్స్ కానీ ఎన్నిటి లోపల కూడా కరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి, లేకపోతే యువర్ ఆన్సర్ విల్ లుక్ ఫ్లాట్. సో మీరు సినిమాకి వెళ్తారు కదా, ఏం లేదు రొటీన్ సినిమా అంటారు. సో రొటీన్ సినిమాలాగా ఉంటుంది అనమాట మీ పేపర్. సో మీ పేపర్ రొటీన్ సినిమాలాగా ఉంటే మీకు అందరికి వేసినట్టు రొటీన్ మార్కులు పడతాయి, ర్యాంకర్కి వేసే మార్కులు పడవు. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే యూపీఎస్సీ చాలా కావాలని, ఎవరికి ఏం మార్కులు వస్తుందో తెలియదు, టఫ్ ఇది అది అనుకుంటారు. అవి ఏమీ ఉండవు. ఎవరైతే నిజంగా ఎఫర్ట్ పెడతారో హ్యాండ్ రైటింగ్ బాగోపోయినా ర్యాంక్స్ పడతాయి. సో అదే అనమాట, హ్యాండ్ రైటింగ్ ఎన్ని మ్యాటర్ అవ్వవు, కంటెంట్ మ్యాటర్స్ ఇన్ యూపీఎస్సీ. ఆన్ సైంటిఫిక్ కొలాబరేషన్స్ ఇన్ బ్రిక్స్. సో బ్రిక్స్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ 5 కంట్రీస్. ఏంటంటే అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో దీస్ ఆల్ కంట్రీస్ ఆర్ కాల్డ్ as బ్రిక్స్. సో ఫస్ట్ ఇది బ్రిక్గా ఉండేది, ఆఫ్టర్ ఇంక్లూజన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఇట్ హాస్ బికమ్ బ్రిక్స్ అనమాట. సో అని చూద్దాం. ఆన్ సైంటిఫిక్ కొలాబరేషన్స్, మెయిన్గా ఇవన్నీ కూడా నేషన్స్ దట్ రిప్రజెంట్ గ్లోబల్ సౌత్. మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో సైంటిఫిక్ కొలాబరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నాలజికల్ సావరానిటీ అనేది లేదనుకోండి ఈ కాలంలో, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ మనం ఎప్పటికీ డెవలప్డ్ కంట్రీ అవ్వలేం. రిచ్ విల్ బికమ్ రిచ్, పూర్ విల్ బికమ్ పూరర్. సో కాంటెక్స్ట్,
The article analyzes the trajectory, achievements, and limitations of science, technology, and innovation cooperation within BRICS. చెప్తున్నా కదా, మెయిన్ దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ విచ్ గ్లోబల్ సౌత్ షుడ్ ఫోకస్ ఆన్, షుడ్ హ్యావ్ సావరెంటీ ఆన్. ఏంటంటే అవి సైన్స్, technology, innovation, cooperation within BRICS. It highlights how BRICS aims to build మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్. ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశాడు, మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్. సో ఏమీ లేదు, ఒకప్పుడు యుఎస్ అనేవాడిని ఏమనేవాళ్ళం మనం, హెజిమోన్ అనేవాళ్ళం. ఎందుకు? వాడి దగ్గర టెక్నాలజీ ఉంది, వాడి దగ్గర పవర్ ఉంది. బట్ ఇప్పుడు అట్లా కాదు, అందరి దగ్గర పవర్స్ ఉన్నాయి. ఇండియా పవర్ఫుల్లే, చైనా పవర్ఫుల్లే, రష్యా పవర్ఫుల్లే, అందరూ పవర్ఫుల్. అలాంటి గ్లోబల్ ఆర్డర్ని ఏమని పిలుస్తామంటే మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్ అంటాం అనమాట. బట్ ఫేసెస్ స్ట్రక్చరల్ అండ్ జియో పొలిటికల్ కన్స్ట్రెయింట్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ సైంటిఫిక్ కొలాబరేషన్స్ ఇంటూ టాంజిబుల్ అవుట్కమ్స్. సో మనం సైంటిఫిక్ కొలాబరేషన్స్ని బయటికి ఎకనామిక్ బెనిఫిట్స్ లోపలికి మార్చుకోకపోతే ఎప్పటికీ కూడా బెనిఫిట్ అవ్వదు. సో అదే చెప్తున్నా చూడండి, డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే బ్రిక్స్ యాజ్ ఎ స్ట్రాటజిక్ సైంటిఫిక్ బ్లాక్. BRICS is not just a economic grouping but a collective scientific and technological platform. సో బ్రిక్స్ అనేది ఏంటంటే ఒక టెక్నాలజికల్ గ్రూపింగ్ మాత్రమే కాదు, బట్ ఏ కలెక్టివ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రామ్. ఇట్ సీక్స్ టు కౌంటర్ బ్యాలెన్స్ వెస్టర్న్ డామినెన్స్ ఇన్ గ్లోబల్ నాలెడ్జ్ సిస్టమ్స్. చెప్పే కదా, ఇప్పుడు చాట్ జీపీటీ ఎవరిది? క్లాడ్ ఏఐ ఎవరిది? యు నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ఎన్విడియా కంపెనీ, మీరు ఏదైతే గ్రాఫిక్స్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఏ కంపెనీ? యూఎస్ యొక్క కంపెనీస్. సో మెయిన్గా గ్లోబల్ నాలెడ్జ్ సిస్టమ్స్ లోపల ఇప్పుడు వ్యాక్సిన్స్ తయారు చేసిన, ఏం తయారు చేసిన, వీ కెన్ సీ వెస్టర్న్ డామినెన్స్ క్లియర్లీ. ఈ బ్రిక్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రమోట్ సౌత్ సౌత్ కోఆపరేషన్. ఎందుకంటే బ్రిక్స్లో ఉండే కంట్రీస్ అన్ని కూడా డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి ప్రమోట్ సౌత్ సౌత్ కోఆపరేషన్. సో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కోఆపరేషన్ యాజ్ ఎ సాఫ్ట్ పవర్ టూల్. సో పవర్స్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి హార్డ్ పవర్, ఇంకోటి సాఫ్ట్ పవర్. హార్డ్ పవర్ ఏంటంటే కొట్టి పని చేయించుకోవడం, సాఫ్ట్ పవర్ అంటే ఏంటి, నీ యొక్క స్కిల్స్తో పని చేయించుకోవడం. సో కొట్టి పని చేయించుకోవడం కన్నా స్కిల్స్తో పని చేయించుకోవడం అనే దాన్ని ఏమంటాం, సాఫ్ట్ పవర్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల కూడా నువ్వు నీ యొక్క ఆర్మీని, నీ యొక్క ఎకనామిక్ శాంక్షన్స్ పవర్ని యూజ్ చేస్తే దాన్ని హార్డ్ పవర్ అంటాం. సాఫ్ట్ పవర్ అంటే నీ యొక్క మంచితనం, నీ యొక్క డిప్లొమసీని యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం, సాఫ్ట్ పవర్. సో దీనివల్ల ఈ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వల్ల గ్లోబల్ గవర్నెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బిల్డ్ టెక్నాలజికల్ అటానమీ. సో టెక్నాలజికల్ అటానమీ కూడా బిల్డ్ చేయొచ్చు. సో కీ ఇన్సైట్స్ ఏంటంటే scientific collaboration is central to BRICS ambition of shaping a multipolar world. సో మల్టీపోలార్ వరల్డ్ మనం తయారు చేయడానికి సైంటిఫిక్ కొలాబరేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవల్యూషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కోఆపరేషన్ అండ్ BRICS. సో ఇనిషియల్ ఫేజ్ ఏంటి, కోఆర్డినేషన్. ఎర్లీ ఇయర్స్ ఫోకస్, ముందు ఫస్ట్ కోఆర్డినేషన్ కావాలన్నమాట. డైలాగ్ అమాంగ్ సైన్స్ మినిస్టర్స్, మెయిన్గా సైన్స్ మినిస్టర్స్ మధ్య డైలాగ్, ఐడెంటిఫైయింగ్ కామన్ ప్రయారిటీస్. సో కామన్ ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేయడానికి. సో డైలాగ్ అమాంగ్ సైన్స్ మినిస్టర్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ కామన్ ప్రయారిటీస్. సో ఇన్స్టిట్యూషనలైజ్ ఫేజ్ ఏంటి, పోస్ట్ 2015. ఫస్ట్ కోఆర్డినేషన్ చేసుకున్నారు, తర్వాత ఏంటి ఇన్స్టిట్యూషనలైజ్ అంటే ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఐటి మద్రాస్ వాళ్ళ ఐఐటీస్తో కలడం, లేకపోతే మన సిఎస్ఐఆర్ వాళ్ళ దగ్గర ఉన్న సిఎస్ఐఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్తో కలడం అట్లా. సో ఫార్మల్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్ ఎస్టాబ్లిష్ అయింది. మెకానిజం ఏంటి, యాన్యువల్ మినిస్టర్ మీటింగ్స్. సో మన సైన్స్ మినిస్టర్స్ వెళ్ళి వాళ్ళతో కలడం, కోఆర్డినేషన్, రీసెర్చ్ కాల్స్ అనమాట. సో కరెంట్ ఫేజ్ ఏంటి, అప్లైడ్ అండ్ ఇంపాక్ట్ ఓరియంటెడ్. సో ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తాం, కోఆర్డినేట్ అయిపోయాం, ఇప్పుడు ఏంటి వాటిల్ని తీసుకొని ఒక ఎకనామిక్ ఇంపాక్ట్స్, టాంజిబుల్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేయాలి. సో షిఫ్ట్ టువర్డ్స్ ఏంటి ఇప్పుడు ఇన్నోవేషన్ డ్రివెన్ కొలాబరేషన్ అండ్ సొసైటీల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏంటి సొసైటీ లోపల, ఎనర్జీ. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అయింది, మన దగ్గర రెన్యూబుల్ ఎనర్జీ ఉండుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కాదు. హెల్త్, వ్యాక్సిన్స్ గురించి గ్లోబల్ నార్త్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాటర్ మన దగ్గర మెయిన్గా క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అవుతుంది. సో మనకి వాటర్ సేవింగ్ టెక్నాలజీస్ కావాలి. ఎన్వైర్న్మెంట్ అంటే క్లైమేట్ చేంజ్, CO2ని ఇంపాక్ట్ చేసే టెక్నాలజీస్ కావాలి. అండ్ డిజిటల్ టెక్నాలజీస్, యాజ్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ఏ వరల్డ్ ఆఫ్ ICT. కాబట్టి ఇవన్నీ కావాలి, కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్. సో అందుకే ఇన్నోవేషన్ డ్రివెన్ అండ్ సొసైటల్ ప్రాబ్లమ్ ట్రెండ్ టెక్నాలజీస్ కావాలన్నమాట. సో ట్రెండ్ ఏంటి, ఫ్రమ్ బేసిక్ సైన్స్ టు అప్లైడ్ రీసెర్చ్ టు సొసైటల్ ఇంపాక్ట్ ఓరియంటేషన్. ఎప్పుడైనా రిలేషన్షిప్ అనేది ఎట్లయినా బిల్డ్ అవుతుంది, ఫస్ట్ బేసిక్ సైన్స్ నుంచి అప్లైడ్ రీసెర్చ్, అక్కడి నుంచి సొసైటల్ ఇంపాక్ట్ ఓరియంటేషన్. సో కీ అచీవ్మెంట్స్ లోపలికి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. BRICS STI framework has enabled joint research calls. సో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్ అనేది జాయింట్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంది.
క్రియేటెడ్ క్రాస్ బార్డర్ ఇన్స్టిట్యూషనల్ లింకేజెస్, ఈ రెండు చేసింది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ రీసెర్చ్ ఏరియాస్ ఏంటంటే ఏ లోపల వర్క్ చేస్తున్నారు, బయోటెక్, డిజిటల్ హెల్త్, క్లైమేట్ సైన్స్. సో ఈ 5 వీటి లోపల కూడా పనిచేస్తున్నారు. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్ అండ్ క్లైమేట్ సైన్స్, ఈ 5 ఏరియాస్లో కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ టెక్నాలజీ కమర్షియలైజేషన్ అంటే ఏంటి, ఏదైతే వీళ్ళు ఇన్నోవేట్ చేస్తారో వాటిని ఏం చేయాలి, కమర్షియలైజ్ చేయాలన్నమాట. మార్కెట్కి అమ్ముకునే విధంగా ఉండాలి కదా. సో టెక్నాలజీ కమర్షియలైజేషన్ అంటాం దీన్ని. సో ఎఫర్ట్స్ ఏంటి, ఎఫర్ట్స్ టు ట్రాన్స్లేట్ రీసెర్చ్ ఇంటూ మార్కెటబుల్ ఇన్నోవేషన్స్. సో ట్రాన్స్లేట్ రీసెర్చ్ ఇంటూ మార్కెటబుల్, ఎందుకంటే ఏదైనా సరే ఎకనామీతో రిలేట్ అవుతుంది కాబట్టి మార్కెట్తో లింక్ చేయాలి. స్ట్రెంత్ ఇండస్ట్రీ అకాడమియా లింకేజ్. సో ఇండస్ట్రీ అకాడమియా లింకేజ్ ఉండాలి. ఏదైతే తయారు చేస్తున్నారో అకాడమిక్స్లో అదే ఇండస్ట్రీ లోపలికి తీసుకుని రావాలి. నెక్స్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అప్రోచ్. సో మెయిన్గా ఫోకస్ ఏంటి, డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఒక ఛాలెంజ్ ఉంటుంది, గ్లోబల్ నార్త్ ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి, గ్లోబల్ సౌత్. ఎగ్జాంపుల్స్ ఏంటి, అఫోర్డబుల్ హెల్త్ కేర్, మనం అంత కాస్ట్లీగా చూసుకోలేం కాబట్టి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ సొల్యూషన్స్ అనేవి మనకు ఒక నీడ్ అనమాట. సో స్ట్రక్చరల్ లిమిటేషన్స్, ప్రెసెంట్ బ్రిక్స్ సైంటిఫిక్ కొలాబరేషన్లో స్ట్రక్చరల్ లిమిటేషన్స్ ఇక్కడే మనకి మెయిన్స్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. absence of permanent institutional framework. సో మనకి నో డెడికేటెడ్ బ్రిక్స్ ఎస్టీఏ సెక్రటేరియట్, మనకంటూ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెక్రటేరియట్ లేదు. కోఆర్డినేషన్ డిపెండింగ్ ఆన్ రొటేటింగ్ ప్రెసిడెన్సీస్, ఒక సంవత్సరం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. లీడ్స్ టు డిస్కంటిన్యూ అవుతుంది. ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డబ్బులు కావాలి, ఫండింగ్ కన్స్ట్రెయింట్స్. కంపేర్ టు EU దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, హారిజాన్ ప్రోగ్రామ్ ఉంది. ఈ హారిజాన్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే 2035 వరకు మంచి ప్లాన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలని. USA బ్రిక్స్ ఫండింగ్ అనేది ఫ్రాగ్మెంటెడ్, అందరూ డబ్బులు ఇవ్వట్లేదు, ఇన్సఫిషియెంట్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. లిమిట్స్ ఏంటి, పెద్ద మెగా సైన్స్ ప్రాజెక్ట్స్ లిమిట్ చేస్తుంది అండ్ హై అండ్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా లిమిట్ చేస్తుంది. థర్డ్, అన్ఈవెన్ క్యాపబిలిటీస్ అమాంగ్ మెంబర్స్. సో సిగ్నిఫికెంట్ ఏంటి, చైనా చూసుకుంటే అడ్వాన్స్డ్ R&D ఎకోసిస్టమ్స్. మన ఇండియా లాంటి కంట్రీస్, మన రష్యా బాగానే ఉంటుంది, చైనా బాగానే ఉంటుంది. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఇంకా మనం క్యాచ్అప్ అవుతున్నాం అనమాట అడ్వాన్స్డ్ R&D టెక్నాలజీస్ పరంగా. సో దీనివల్ల ఏమవుతుంది, రిజల్ట్స్ ఇన్ ఇంబ్యాలెన్స్డ్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు చైనా ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తుందో వీళ్ళు కంట్రిబ్యూట్ చేయలేరు, డిపెండెన్సీ విత్ ఇన్ ద బ్లాక్. సో అందరం కూడా చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో లిమిటెడ్ సక్సెస్ ఇన్ మెగా సైన్స్ ప్రాజెక్ట్స్. సో ఏరియాస్ లైక్ స్పేస్ కోఆపరేషన్, ఓషన్ రీసెర్చ్, పోలార్ సైన్స్. సో మెయిన్గా ఇక్కడ మనం సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఈక్వల్ పార్ట్నర్స్ కాదు. సో ప్రాజెక్ట్స్ రిమైన్స్ లో డ్యూ టు హై కాస్ట్, ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ, కోఆర్డినేషన్ ఛాలెంజెస్. నెక్స్ట్ వీక్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. సో మెయిన్గా మానిటరింగ్ అనేది కరెక్ట్గా జరగట్లే. ల్యాక్ ఆఫ్ డేటా డ్రివెన్ అసెస్మెంట్, రెగ్యులర్ పర్ఫార్మెన్స్ రివ్యూ. సో మెయిన్గా ఎంత పర్ఫామ్ చేస్తుంది, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఎంత కరెక్ట్గా పనిచేస్తుంది అనేది మన ఎవరికి తెలియదు. డేటా డ్రివెన్ అసెస్మెంట్ లేదు, రెగ్యులర్ పర్ఫార్మెన్స్ రివ్యూ లేదు. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి, డిఫికల్టీ ఇన్ మెజరింగ్ అవుట్కమ్స్ మెజర్ చేయడం కష్టం, ఇన్ఎఫిషియెంట్ పాలసీ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కన్స్ట్రెయింట్స్. సో చైనాకి ఇండియాకి పడదు, సో రష్యాకి సౌత్ ఆఫ్రికాకి పడదు. సో జియో పొలిటికల్ టెన్షన్స్. సో రైజింగ్ ఏంటి, టెక్ నేషనలిజం. సో ఎవరి దగ్గర టెక్నాలజికల్ సావరెంటీ ఉంటే వాళ్ళే తోపు. స్ట్రాటజిక్ కాంపిటీషన్, సో మాడికంటే నేను ఎడ్జ్ ఉండాలి కాబట్టి. ఇంకా ఇండియా చైనా రిలేషన్స్, ఈ ఇండియా రష్యా ఇంకా సౌత్ ఆఫ్రికా. సో ఇట్లా డైవర్జెన్సెస్ వల్ల ఇది ముందుకెళ్ళలేకపోతుంది. సెకండ్, గ్లోబల్ సైంటిఫిక్ ఫ్రాగ్మెంటేషన్. సో ఇంక్రీజ్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రీసెర్చ్ కొలాబరేషన్. సో ఎవరు కూడా టెక్నాలజీని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే టెక్నాలజీ ఇచ్చేస్తే వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు, లేకపోతే వీళ్ళు ఎక్కడ మోసం అయిపోతారని రీసెర్చ్ కొలాబరేషన్. సో బ్రిక్స్ మస్ట్ ఆపరేట్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అనే మనం పనిచేయాలి. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఛాలెంజెస్. సో న్యూ మెంబర్స్ ఏంటి, లిమిటెడ్ పార్టిసిపేషన్. కొత్తగా యాడ్ అయిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లిమిటెడ్గా ఉన్నారు. వీక్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో కోఆర్డినేషన్కి, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీకి కూడా ఇబ్బంది కలుగుతుంది అనమాట. కంపారిటివ్ పర్స్పెక్టివ్, ఒక బ్రిక్స్ని యూరోపియన్ యూనియన్ యొక్క ఈవెంట్ హారిజన్ స్కీమ్ ఉంది కదా, సో దాని గురించి చూసుకుంటే ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ మన దానికి సపరేట్ సెక్రటేరియట్ లేదు, రొటేషనల్. అక్కడ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ ఉంది, హారిజాన్ ప్రోగ్రామ్ ఉంది. ఫండింగ్,
ఇక్కడ మనకి బాగా తక్కువ వస్తుంది, అక్కడ బాగా ఎక్కువ వస్తుంది. ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఇది మోడరేట్, అది హై. పాలసీ కంటిన్యూటీ మన తక్కువ, వాళ్ళది చాలా ఎక్కువ. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, ఏది ఫెయిల్ అవుతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ ల్యాకింగ్ ఏంటి? ఇన్స్టిట్యూషన్ ల్యాక్స్ ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ సీన్ ఇన్ అడ్వాన్స్డ్ బ్లాక్స్ లైక్ EU. సో EU లాంటి కంట్రీస్ లాగా ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ మన దగ్గర లేదు. స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ఏంటి? సౌత్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. సో బ్రిక్స్ కెన్ లీడ్ ఆల్టర్నేట్ ఇన్నోవేషన్ నెట్వర్క్స్. సో కొత్త ఇన్నోవేషన్ నెట్వర్క్స్ పెట్టొచ్చు. అఫోర్డబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్, మెయిన్గా అఫోర్డబుల్ హెల్త్ కేర్ కానీ, అఫోర్డబుల్ డిజిటల్ టెక్నాలజీస్ కానీ, బయోటెక్నాలజీ లోపల CRISPR Cas9 లాంటి టెక్నాలజీస్ తక్కువ రేటుకి బిల్డ్ చేయవచ్చు. డిజిటల్ అండ్ AI లీడర్షిప్. సో జాయింట్ కొలాబరేషన్ మనకి AI గవర్నెన్స్ లోపల DPI డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఉండాలి. అండ్ క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ, గ్రీన్ టెక్నాలజీస్ బిల్డ్ చేయడానికి, క్లైమేట్ అడాప్షన్ టెక్నాలజీస్ బిల్డ్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పెయిర్డ్ కోఆర్డినేషన్ మోడల్. సో బైలాటరల్ పార్ట్నర్షిప్ విత్ ఇన్ బ్రిక్స్. సో బ్రిక్స్ లోపల కూడా బైలాటరల్ పార్ట్నర్షిప్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చైనాకి పడట్లేదు కాబట్టి ఇండియా బ్రెజిల్ కలవచ్చు. సో చైనా సౌత్ ఆఫ్రికా కలవచ్చు, ఎందుకంటే రష్యాకి సౌత్ ఆఫ్రికా పడట్లేదు కాబట్టి. సో అట్లా దీనివల్ల ఏమవుతుంది? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, కెపాసిటీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. యాజ్ అన్ IAS ఆఫీసర్ మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. పెయిర్డ్ కొలాబరేషన్ మోడల్ అనేది చాలా బెస్ట్. సో నెక్స్ట్ గవర్నెన్స్ డెఫిసిట్ ఈస్ ద కోర్ ఇష్యూ. మెయిన్ ఇష్యూ అంటే గవర్నెన్స్ లేదు. సో ద ఆర్టికల్ సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ద మెయిన్ లిమిటేషన్ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ బట్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెప్త్ అండ్ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్. మన ఇన్స్టిట్యూషన్స్ లోపల డెప్త్ ఉంది, మనకి ఏం లేదు. గవర్నెన్స్ లోపల ఆర్కిటెక్చర్ లోపల డెప్త్ లేదు. సో మెయిన్గా నో పర్మనెంట్ సెక్రటేరియట్, నో లాంగ్ టర్మ్ ఫండింగ్, నో మానిటరింగ్ సిస్టమ్. సో దీనివల్ల ఫ్రాగ్మెంటెడ్ అండ్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఫ్రాగ్మెంటెడ్ ప్రోగ్రెస్, లిమిటెడ్ గ్లోబల్ ఇంపాక్ట్. సో వే ఫార్వర్డ్ ఏంటి? అనలిటికల్ ఇన్స్టిట్యూషనలైజ్ స్ట్రెంథనింగ్. సో మెయిన్గా పర్మనెంట్ బ్రిక్స్ STA సెక్రటేరియట్ పెట్టండి. లాంగ్ టర్మ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. సో ఫినాన్సింగ్ గురించి కామన్ రీసెర్చ్ ఫండ్ ఒకటి పెట్టండి. సపోర్ట్ మెగా సైన్స్ ప్రాజెక్ట్స్. మెయిన్గా మెగా సైన్స్ ప్రాజెక్ట్స్ చేయట్లేదు, వాటి మీద ఫోకస్ చేయాలి. పాలసీ ఇంటిగ్రేషన్, అలయన్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విత్ ఎకనామిక్ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ, వాటితో లింక్ చేయండి. ఎన్హాన్స్ కొలాబరేషన్ డెప్త్, మూవ్ ఫ్రమ్ నెట్వర్కింగ్ టు కో-డెవలప్మెంట్ నుంచి కో-ఇన్నోవేషన్. సో డెవలప్మెంట్ కన్నా ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్. కొత్త టెక్నాలజీ వస్తే ఎకనామిక్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ. సో డెవలప్ డేటా డ్రివెన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్, ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. మెయిన్గా డేటా డ్రివెన్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గా ఉంటేనే పాలసీ చేంజెస్ చేయగలం. సో కంక్లూజన్, సైంటిఫిక్ కొలాబరేషన్ ఇన్ బ్రిక్స్ రిఫ్లెక్ట్స్ బోత్ ప్రామిస్ అండ్ పారాడాక్స్. అంటే ఒకవైపు మంచిగా పాజిటివ్ రే ఆఫ్ హోప్ ఉంది, ఇంకొక వైపు పారాడాక్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ ఆర్డర్. While it has evolved into meaningful platform for South-South technological cooperation, its impact remains constrained with institutional weakness. Institutional weakness baga undi, funding limitations and geopolitical complexities. So for BRICS to emerge as a credible alternative in global scientific governance, it must transition from loose coordination to structured integration. So first institutionalize cheyandi, oka separate secretariat petti long term projects ni support cheyadam, funding oka common fund create cheyadam, data driven. సో డేటా అనేది కరెక్ట్గా ఉంటేనే పాలసీ చేంజెస్ తీసుకొని రావడం, బ్యాక్డ్ బై ఇన్స్టిట్యూషన్స్, ఫండింగ్ అండ్ స్ట్రాటజిక్ అలైన్మెంట్. సో దిస్ ఈస్ ద కన్క్లూజన్. సో ఇంత మంచి మంచి ఆర్టికల్స్ వచ్చినప్పుడు మీ గురించి చాలా ఎఫర్ట్ పెడుతుంటాం, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఒకవైపు ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్పి, ఒకవైపు ఎన్వైర్న్మెంట్ చెప్పి, వెంటనే ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ విచ్ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో ఇట్ రిక్వైర్స్ యువర్ సపోర్ట్. So examine how science, technology and innovation cooperation within BRICS can contribute to building a multipolar world order. What challenges limit its effectiveness? So దీని గురించి మంచి క్వశ్చన్, ఇది ఒక మంచి క్వశ్చన్. దీన్ని ఈజీ వేలో రాయొచ్చు based on the above articles అన్నమాట. So let's dive into prelims articles. Okay guys, let's look into prelims articles. West Asia conflicts take a toll on medical tourism industry in India. So ఏంటి ఈ మెడికల్ టూరిజం, దాని గురించి చూద్దాం. So the ongoing conflict in West Asia has disrupted travel and mobility, leading to decline in medical tourism to India, particularly from Middle Eastern countries. So మెయిన్గా అక్కడి నుంచి ఇండియాకి మెడికల్ టూరిజం, ఈ కేరళ ఇవి ఉంటాయి కదా,
ఆయిల్ మసాజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మన విశాఖపట్నం వాజ్ ఆల్సో బికమింగ్ మెడికల్ టూరిజం హబ్ అనమాట. మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఈ ఆరిలోవ ఈ రీజియన్ అంతా కూడా మెడికల్ టూరిజం. కర్ణాటకలో బెంగళూరు బాగా మెడికల్ టూరిజం బాగా ఫేమస్ అనమాట. సో దిస్ హ్యాస్ అఫెక్టెడ్ హాస్పిటల్స్ రెవెన్యూస్. సో మెయిన్గా వాళ్ళు రావడం మానేశారు. పేషెంట్ ఇన్ఫ్లోస్ అండ్ ఓవరాల్ హెల్త్ కేర్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సో ఇండియా యొక్క జీడిపికి ఇది చాలా నెగిటివ్ impact of medical tourism in India. So India is a major global hub due to అఫోర్డబుల్ హెల్త్ కేర్. మన దగ్గర ఇందాక బ్రిక్స్ లో కూడా అదే మాట్లాడాం. సో బ్రిక్స్ కంట్రీస్ షుడ్ కోఆపరేట్ టు బ్రింగ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అన్నాం. సేమ్ అదే అడ్వాన్స్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర అఫోర్డబిలిటీతో పాటు అడ్వాన్స్డ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది విత్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఎందుకంటే మన దగ్గర ఎవరైతే మెడికల్ కాలేజెస్ లో డిగ్రీ చేస్తూ ఉంటారో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు అనమాట. సో కీ రీజియన్స్ ఏంటి? వెస్ట్ ఏషియా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్, సార్క్ కంట్రీస్ అండ్ ఆఫ్రికా. సో వీళ్ళందరి నుంచి ఎక్కువ వస్తుంటారు అనమాట. సో వెస్ట్ ఏషియా అలోన్ కంట్రిబ్యూట్స్ టు 1/3 ఆఫ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఇన్ సేమ్ హాస్పిటల్స్. సో మెయిన్గా మన హాస్పిటల్స్ లో 1/3 ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఎక్కడి నుంచే వస్తున్నారు. సో ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి విజిబుల్, ఇంకొకటి ఇన్విజిబుల్. సో ఇది మెడికల్ సర్వీస్ అనేది ఇన్విజిబుల్ కాబట్టి ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్ అంటున్నారు. సో మెడికల్ టూరిజం ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్, ఇన్క్లూడ్స్ ఐటీ సర్వీస్, టూరిజం అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. మెయిన్గా ఈ మూడిటి నుంచి సపోర్ట్ చేస్తాం. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ వితౌట్ ఎక్స్పోర్టింగ్ గూడ్స్. సో నెక్స్ట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ టూరిజం. మన దగ్గర అది కూడా జరుగుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ మెడికల్ టూరిజం స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా అండర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్. దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ బాగా న్యూస్లో ఉంది. సో ఎక్కడి నుంచి కూడా క్వశ్చన్ వచ్చే మనకు ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ with reference to medical tourism in India, consider the following statement. It is classified under merchandise exports. చెప్పే కదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో 2 అకౌంట్స్ ఉంటాయి, విజిబుల్స్, ఇన్విజిబుల్. ఇది టూరిజం మన కంటికి కనబడదు, సర్వీస్ కాబట్టి ఇది ఇన్విజిబుల్ అకౌంట్. మెర్చండైజ్ అంటే విజిబుల్ అకౌంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ త్రూ సర్వీస్ సెక్టరే కాబట్టి దాని నుంచి వస్తాయి. ఇట్ ఈస్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ఇంటర్నేషనల్ పేషెంట్ మొబిలిటీ. సో 1/3 ఆఫ్ పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ కరెక్ట్? యూపీఎస్సీ ఈ ట్రెండ్ అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మెడికల్ టూరిజం ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ అకౌంట్. మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే విజిబుల్ అకౌంట్ అన్నమాట. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ allows 12 weeks paid leave to new adoptive mothers. సో నార్మల్గా మన ఇండియా లోపల 6 months కదా ప్రెగ్నెంట్ ఉమెన్కి లీవ్ ఇస్తారు. బట్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో పిల్లల్ని వాళ్ళకు కూడా ప్యారిటీ ఉండాలి అనేసి 6 months లీవ్ మన 12 weeks లీవ్ ఇస్తున్నారు. అంటే నియర్లీ 3 months అనమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే జాబ్ సెక్టర్లో మేల్ వర్కర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కంపేర్ టు ఫీమేల్ వర్కర్స్. ఎందుకు మేల్ వర్కర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారంటే మేల్ వర్కర్ డజంట్ హ్యావ్ రిప్రొడక్టివ్ సైకిల్. సో వీళ్ళకి ఇది ఉండదు. బట్ ఫీమేల్స్కి ఏముండదు, రిప్రొడక్టివ్ సైకిల్ ఉంటుంది కాబట్టి 6 months to 8 months ఎంప్లాయర్ అనేవాడు ఫ్రీగా శాలరీ ఇవ్వాలి, విచ్ ఇంపాక్ట్స్ ఇస్ ప్రాఫిట్ అనమాట. అందుకోసం ఫీమేల్ వర్కర్స్ని తక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. సో అందుకోసం ఇట్ ఈస్ అ పాజిటివ్ ఇనిషియేటివ్ బై సుప్రీం కోర్ట్. ఎందుకంటే మదర్ ఎవరైనా సరే మదరే కన్నా లేకపోతే అడాప్ట్ చేసుకున్న సేమ్ కేర్ కావాల్సి వస్తుంది కాబట్టి సుప్రీం కోర్ట్ 12 weeks లీవ్ గ్రాంట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుప్రీం కోర్ట్ రూల్ దట్ ఆల్ అడాప్టివ్ మదర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు 12 weeks ఆఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్. సో దిస్ ఈస్ ద వెరీ బిగ్ న్యూస్ విచ్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో సుప్రీం కోర్ట్ ఎలా కస్టోడియన్ ఆఫ్ రైట్స్ కింద యాక్ట్ చేస్తుంది, ఎలా పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే దిస్ ఇస్ కెన్ బి క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది అడాప్టెడ్ చైల్డ్ యొక్క ఏజ్తో సంబంధం లేదు. 3 years 5 years అనేది సంబంధం లేదు. 3 months అనేది కూడా సంబంధం లేదనమాట. ద స్కేమ్ వైల్ ఎగ్జామినింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. సో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఉంది మన ఇండియా లోపల అండర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. దీన్ని చూస్తున్నప్పుడు వైల్ ఎర్లియర్ రిస్ట్రిక్టెడ్ బెనిఫిట్స్ ఓన్లీ టు మదర్స్ అడాప్టింగ్ చిల్డ్రన్ బిలో 3 months ఆఫ్ ఏజ్. సో ముందు ఓన్లీ 3 months కంటే తక్కువ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటేనే ఈ బెనిఫిట్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అయింది. సో కీ హైలైట్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ చూసుకుంటే రికగ్నైజ్డ్ మెటర్నిటీ లీవ్ యాజ్ అ బేసిక్ హ్యూమన్ రైట్. చెప్పే కదా మెటర్నిటీ లీవ్ యాజ్ అ బేసిక్ హ్యూమన్ రైట్ విచ్ యూ కాంట్ డినై ఫర్ ఎనీ పర్సన్. సో ఎక్స్టెండెడ్ 12 weeks ఆఫ్ పెయిడ్ లీవ్ టు ఆల్ అడాప్టివ్ మదర్స్. సో డిక్లేర్ ద ఎర్లియర్ ప్రొవిజన్స్. సో ఏదైతే 3 months లోపల అడాప్టివ్ మదర్స్కి ఏదైతే వాళ్ళకి లీవ్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదో దాన్ని ఏమన్నారు? డిస్క్రిమినేటరీ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. సో కోర్టు యొక్క ఎంఫసిస్ ఏంటి?
అడాప్టివ్ మదర్స్ హ్యావ్ ద సేమ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ బయోలాజికల్ మదర్స్. చెప్పా కదా, పిల్లాన్ని పెంచడం అనేది ఒక మదర్ ఎవరైనా అవనియండి, బయోలాజికల్ అవనియండి, ఏదైనా అవనియండి, దే హ్యావ్ ద సేమ్ థింగ్ టు డూ. ఎందుకంటే సోషలైజ్ చేయాలి. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషలైజేషన్ ఎవరు చూసుకుంటారు? పేరెంట్సే చూసుకుంటారు. తర్వాత మనం స్కూల్కి వెళ్ళి చాలా నేర్చుకుంటాం, కానీ ఫస్ట్ ఇంట్లోనే మదర్ పిల్లడితో కొడుకుతో నడుచుకునే విధానం బట్టే అబ్బాయి బయట ఉన్న అమ్మాయిలతో డీల్ చేస్తాడు. ఫాదర్ కూతురుతో నడుచుకున్న విధంగా ప్రకారమే కూతురు బయట అబ్బాయిలతో ఇంటరాక్ట్ అవ్వగలదు అనమాట. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ సోషలైజేషన్. కాబట్టి మదర్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది, మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ డెవలప్మెంట్. కంపేర్ టు ఫాదర్, మదర్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది చైల్డ్స్ యొక్క బయోలాజికల్ అండ్ మైండ్ డెవలప్మెంట్ లోపల. సో లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి? వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇప్పుడు ఏదైతే ముందు 3 months లోపల ఉన్నదో అది ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 15 కూడా వైలేట్ చేస్తుంది. సో అందుకే అన్రీజనబుల్ క్లాసిఫికేషన్ వల్ల ఇప్పుడు ఏం చెప్తున్నా, అడాప్టింగ్ చైల్డ్ ఏ ఇయర్లో అడాప్ట్ చేసుకున్నా పర్లేదు, వీ విల్ గెట్ 12 weeks ఆఫ్ లీవ్. రైట్ టు డిగ్నిటీ అండ్ రిప్రొడక్టివ్ అటానమీ, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో కో-టర్మ్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ చాయిస్ అనమాట. సో సోషల్ జస్టిస్ పర్స్పెక్టివ్ ఏంటి? రికగ్నైజ్డ్ మెటర్నిటీ లీవ్ యాజ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్. సో ఇండియా లోపల అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టర్ లోపల మీ అందరికీ తెలిసిందే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో 90% ఉంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో 10% ఉంటారు. సో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో 90% మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. సో ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది ఎవరి కోసం? ఆర్గనైజ్డ్ సెక్టర్ కోసమే చెప్పింది. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కూడా ఈ బెనిఫిట్స్ వెళ్ళాలి. ఎసెన్షియల్ ఫర్ చైల్డ్ ఎయిర్ అండ్ మ్యాటర్నల్ వెల్ బీయింగ్. సో దీని బేస్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మ్యాటర్నిటీ బెనిఫిట్స్ ఇన్ ఇండియా. దే ఆర్ కన్సిడర్ ఎ ఫార్మ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. అవునా కాదు? ఇప్పుడే మీదే మాట్లాడడం. దే అప్లై ఓన్లీ టు బయోలాజికల్ మదర్స్. ఇప్పుడే చెప్పాం దే ఆర్ అప్లైబుల్ టు అడాప్టివ్ మదర్స్ యాజ్ వెల్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. దే ఎయిమ్ టు ఎన్ష్యూర్ వెల్ బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్. ఇద్దరిని కూడా వెల్ బీయింగ్ చూసుకోవడానికి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 3. సో లెట్స్ డిస్కస్ ద క్లైమాక్స్ ఆర్టికల్. IRDAI మూడ్స్ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ. సో మొన్న పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ గురించి మాట్లాడారు. సో పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ఏమీ లేదు. మీరు ఫోన్ బిల్ టైంకి కడుతున్నారా, కరెంట్ బిల్ టైంకి కడుతున్నారా, సో మీరు లోన్స్ తీసుకున్న వాటికి కరెక్ట్గా బిల్ పేమెంట్ చేస్తున్నారా, అవన్నీ కూడా ఏంటి? పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ. సో అట్లా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ గురించి ఐడియా చెప్పింది అనమాట. సో వాట్ ఈస్ దిస్ PIR అనేది చూద్దాం అనమాట. So the Insurance Regulatory Development Authority of India has proposed a PIR అంటే Public Insurance Registry to consolidate insurance data across stakeholders. ఎందుకంటే ఇండియా లోపల ఇన్సూరెన్స్ పెనెంట్రేషన్ కానీ ఇన్సూరెన్స్ డెన్సిటీ కానీ రెండు కూడా బాగా తక్కువ ఉన్నాయి. లిటరలీ 2 to 3% ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో నార్మల్గా ఏ కంట్రీలోనైనా ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్కి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. బట్ మన దగ్గర రివర్స్ ఉంది. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ, ఫ్రాడ్ తగ్గిస్తుంది అండ్ ఎనేబుల్ డేటా డ్రివెన్ రెగ్యులేటరీ ఓవర్సైట్. సో దీని గురించి చూద్దాం. వాట్ ఈస్ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ? ఏ సెంట్రలైజ్డ్ డిజిటల్ రిపాజిటరీ. సో సేమ్ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ లాగా ఇది ఒక డిజిటల్ రిపాజిటరీ. కవర్స్ ఎంటైర్ పాలసీ లైఫ్ సైకిల్. పాలసీ ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే గ్రీవాన్స్, ఇంకా డిస్ప్యూట్ రెజల్యూషన్. సో డిజైన్డ్ as కన్సెంట్ డ్రివెన్. మొత్తం డేటా ఏం తీసుకున్న కన్సెంట్ బేస్ మీద ఉంటుంది. యాజ్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ ఇస్తుంది కాబట్టి. సెకండ్ లీగల్ కంప్లైంట్ అండ్ థర్డ్ ఇంటరాపరబుల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ ఏంటి? రెడ్యూస్డ్ ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ. ప్రజెంట్ ఇండియా లోపల ఏముంది? ఫ్రాగ్మెంటెడ్ డేటా అక్రాస్ ఇన్సూరర్స్. పబ్లిక్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బెనిఫిట్ ఏంటి? ప్రొవైడ్ యూనిఫైడ్ యాక్సెస్ టు ఆల్ స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్ ఫ్రాడ్ డిటెక్షన్. హెల్ప్ ఐడెంటిఫై డూప్లికేట్ క్లెయిమ్స్ అండ్ మిస్రిప్రజెంటేషన్. మన వాళ్ళు చాలా మంది ఫేక్ క్లెయిమ్స్ చేస్తుంటారు, వాటిని కరెక్ట్గా చూసుకోవడానికి. ఎనేబుల్ డేటా డ్రివెన్ రెగ్యులేషన్. IRDAI కెన్ మానిటర్ ట్రెండ్స్, ఇన్ష్యూర్ కంప్లైంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి పాలసీ డీటెయిల్స్ కానీ వాడి యొక్క క్లెయిమ్స్ యొక్క స్టేటస్ కానీ ఈజీగా తెలుస్తుంది. కీ ఫీచర్స్ ఏంటి? ఇది ఒక కన్సెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, అలైన్స్ విత్ డేటా ప్రైవసీ, ఆర్టికల్ 21లో పార్ట్ అని చెప్పా కదా. అండ్ ఇంటరాపరబిలిటీ. కన్సెంట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ కి ప్లాట్ఫామ్స్ కి మధ్య ఇంటరాపరబిలిటీ ఉంటుంది. లైఫ్ సైకిల్ ఇన్సూరెన్స్ టు సెటిల్మెంట్ వరకు మొత్తం లింక్ అయి ఉంటుంది. ఇంటిగ్రేషన్ విత్ బీమా సుగమ్. మీరందరూ కూడా ఇది చాలా అంటే చాలా అమౌంట్. బీమా నిగమ్, బీమా సుగమ్ అని చిన్న ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. సో బీమా సుగమ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్ అనమాట. సో దాంతో ఇంటిగ్రేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో IRDAI అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ టు రెగ్యులేట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో 2 kinds ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకొకటి
జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బట్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది మీ కార్ మీద కానీ మీ యొక్క హెల్త్ కోసం కానీ చేసుకుంటారు కదా, అది ఎవ్రీ 1 yearకి మీరు ఏం చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి. సో IRDA ఈజ్ అ స్టాచ్యుటరీ బాడీ. మెయిన్గా దాని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి, టు రెగ్యులేట్, ప్రమోట్ అండ్ ఎన్ష్యూర్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో చెప్పా కదా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, 2 types ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. మెయిన్ ప్రొడక్ట్ ఏంటి, సెబీ లాగే దీనికి కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫెయిర్ మార్కెట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1999, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1999. సో ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ స్టేక్ హోల్డర్స్ ఇనిషియేటివ్, ప్రమోషన్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లోపల 100% అలౌ చేసాం ఇన్సూరెన్స్ సెక్టర్ లోపల. అండ్ ఇంక్రీజ్ ఇన్సూరెన్స్ పెనెంట్రేషన్. ఇంక్రీజ్ పెనెంట్రేషన్ అంటే ఎక్స్పాండింగ్ యాక్సెస్ టు ఇన్సూరెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో. రూరల్ ఏరియాస్ లోపల కూడా ఇది పెనెంట్రేట్ అవ్వడానికి. సో దీని యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి, గ్రాంట్ లైసెన్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్కి లైసెన్స్ ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. మెయిన్గా ఏదైనా కంపెనీ కనుక ఇన్సాల్వెంట్ అయిపోతే దాని సాల్వెన్సీని చూసుకుంటుంది. ప్రొటెక్టింగ్ పాలసీ స్టేక్ హోల్డర్ త్రూ గ్రీవెన్స్. మన యొక్క ఏవైనా ఇబ్బందులు ఉంటాయి, పాలసీ స్టేక్ హోల్డర్స్ అంటే మనం తీసుకున్న వాళ్ళకి గ్రీవెన్స్ రిడ్రెసల్. ప్రమోటింగ్ ఇన్నోవేషన్. సో మెయిన్గా ఇన్సూరెన్స్ టెక్నాలజీస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ బీమా సుగమ్ ప్రమోట్ చేస్తుంది, ఎన్ష్యూరింగ్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్. సో దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. విత్ రెఫరెన్స్ టు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంక్రీజింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, దానికి దీనికి సంబంధం లేదు. రెడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్ అసెంబ్లీ అండ్ ఇంప్రూవింగ్ ఫ్రాడ్ డిటెక్షన్. మెయిన్గా దాని గురించే కదా, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకొని ఫ్రాడ్లను తగ్గించి ఒక కంప్లీట్ 360 degrees క్రియేట్ చేయడానికి ఈ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ పెడుతున్నాం కదా. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ బి ఓన్లీ. సో రీప్లేసింగ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, దానికి దీనికి సంబంధం లేదు. ప్రమోటింగ్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్. సో దీనికి సంబంధం లేదు. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు UPSC. ఓన్లీ అనే స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా, నారో స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా రాంగే అవుతాయి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ ఎక్సెప్షన్స్. మీరు ఏమైనా మాట్లాడండి, ఐ కెన్ బ్రింగ్ యూ ఎక్సెప్షన్ అనమాట. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ ఐ హ్యావ్ థాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ కానీ, మన యొక్క మ్యాటర్నిటీ బెనిఫిట్, పాలిటీ ఆస్పెక్ట్, సోషల్ జస్టిస్ పర్స్పెక్టివ్లో, అండ్ మెడికల్ టూరిజంకి సంబంధించి, మెయిన్గా బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్, దీని గురించి నెక్స్ట్ ఇయర్ GS పేపర్ 3 నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆర్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ పేపర్ 1 అయితే పక్కా కార్బన్ క్రెడిట్ స్కీమ్ ఏదైతే కార్బన్ CCUS ఉందో చాలా ఇన్ డెప్త్గా మీకు డిస్కస్ చేస్తాను. మేక్ ష్యూర్ దట్ యూ గైస్ గెట్ కంప్లీట్ ఓవరాల్ 360 degrees పిక్చర్. సో నేను మన ఇన్స్టిట్యూట్ లోపల పాలిటీ చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, ప్రెసెంట్ PD 365 కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. అండ్ యూ కెన్ అవైల్ పర్సనల్ మెంటర్షిప్ బై మనీష్ సార్. సో ఇవన్నీ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ LTX క్లాసెస్, అండ్ విల్ మీట్ ఇన్ టుమారోస్ అనాలిసిస్.